అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాల్ని చేయడం జరిగింది. దాంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరుస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ప్రాసెస్ అనేది ప్రారంభం కాకపోవడం అత్యంత బాధాకరం. దీనిపైన ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు లేని నిరుపేదలతోటి ఇళ్ల స్థలాలు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వమని ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీసుల్లో, స్థానిక సచివాలయాల్లో అర్జీలను దాఖలు చేయడం అనేది జరిగింది. వాటిని ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేయడం అనేది ఈ ప్రభుత్వం ప్రారంభించలేదు. అందుకని ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఉద్దేశాలు, రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలని చేసింది. వాటిల్లో పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు తక్షణమే అమలు జరపాలని, అలాగే మహిళలకి నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటిది అమలు జరపాలని, ఏవైతే 6 గ్యారంటీస్ అని చెప్పారో ఆ 6 గ్యారంటీల్ని అమలు జరపమని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని తాలూకా కార్యాలయాల వద్ద, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. సంబంధిత లబ్ధిదారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం పైన ఇచ్చిన హామీని నిలబెట్టుకునేంత వరకు జరిగే పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.